కుటుంబము వెళ్ళకపోయినా ప్రతి నెలలో ఒకసారి ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్ జరిగితే నేను ఖచ్చితంగా భిక్షాటన చేసుకొని మరి చర్చికి వెళ్ళి ఆ నైట్ అంతా ఉండేదాన్ని. అలా 2 నెల 3 నెల వెళ్ళినప్పుడు ఆ కుటుంబం రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మీరు రాకపోయినా పర్వాలేదు, నేను వెళ్తాను. ఆ రోజు వరకు మనుషుల ప్రేమ కోసం తిరిగాను. అప్పుడు దేవుడి ప్రేమను నేను రుచి చూశాను కాబట్టి వెళ్ళాలని ఒక ఆశ, ఒక కృష్ణ నాకు కలిగి వెళ్ళాను గాని ఇంకొకటి చెప్పాలి. ఆ రోజు ఫ్రైడే అంతా నిద్ర లేకుండా దేవుని సన్నిధిలో పాటల ద్వారా మరి ఎంతగానో ఆకర్షితురాలయ్యి పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధించి మరి వచ్చేసాను. నా భిక్షాటన అవన్నీ విడిచిపెట్టలేదు. శనివారం నాడు మరి భిక్షాటనకు వెళ్ళాలి. అప్పటికి నేను షాప్ ఓపెనింగ్స్ అని ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు అడగడం మానేసి పెళ్లిళ్ళకి గృహ ప్రవేశాలకి మరి షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ ఇంకో 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకునేదాన్ని. నా విధంగా వెళ్తున్న క్రమంలో మరి శుక్రవారం నైట్ అంతా నాకు నిద్ర లేదు. శనివారం మాత్రము మరి పొద్దున్నే వెళ్ళిపోవాలి. నాకు నిద్ర అంటే పిచ్చి. ఈ రోజు 1 గంట నిద్రపోకపోతే రేపు కవర్ చేసే గుణము కలిగిన మనిషిని నేను. ఆ విధంగా మరి 2 రోజులు నిద్రపోవాలి. అప్పటికి ఆ తల్లి వాళ్ళు క్రైస్తవ కుటుంబం పక్కన ఇంటి నుంచి సొంత ఇల్లు విడిచిపెట్టి వాళ్ళ బిడ్డల ఉద్యోగాల నిమిత్తము మరి కుకట్పల్లి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ తల్లికి ప్రేరేపణ వస్తుంది. మందిరానికి రాలేదు గాని ఆ తల్లికి ప్రేరేపణ వస్తుంది, వెళ్ళాలి 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 అని చెప్పేసి పాత ఇంటికి వాళ్ళ సొంత ఇంటికి రావాలని చెప్పేసి వస్తూ ఉంది. వస్తున్న క్రమంలో చెప్పులు తెగిపోయాయి, ట్రైన్ మిస్ అయిపోయింది, అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ తల్లి నడిపించబడింది. హల్లెలూయా. ఎందుకు నడిపించబడిందో నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఆ రోజు నైట్ ఆ తల్లి చెప్పింది, సంజన తినడానికి ఏమన్నా తీసుకొనిరా మరి అని చెప్పినప్పుడు దీనికి పని పాట ఏముండదు, మళ్ళా తగలబడింది. ఇక్కడ ఎవరిని పిక్ తింటది, వచ్చింది మళ్ళా దేవుడు అంటది. అక్కడికి వెళ్ళిపోయింది కదా, ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నాను కదా, ఉండనివ్వచ్చు కదా, ఎవరి కోసం వచ్చిందని నేను లోపల తిట్టుకుని దీనికి అన్నం పెట్టాలా నేను అని తిట్టుకుంటున్నా వెళ్ళాను. ఆ తల్లి తింటుంది, క్రైస్తవురాలు తింటూ కూడా అందులో నేను తిన్నానో లేదో అని అన్నం తీసి నాకు ఇచ్చి తింటూ ఈ బిడ్డని ఎవరన్నా ఏమన్నా చేస్తే ఏంటి పరిస్థితి అని ప్రేరేపణ వస్తుందంట. ఆ నైట్ పడుకుంది. సాటర్డే నైట్ నాకు శుక్రవారం నిద్ర లేదు, శనివారం నిద్ర, 2 నిద్రలు కవర్ చేయాలి. ఫుల్ కోమా పడుకున్నాను. నేను పడుకున్న క్రమంలో 4-5 రౌడీలు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వచ్చి గంజాయి తాగేసి మద్యం మత్తులో నా డోరు దగ్గర గుద్దుతే అది ఊడిపోతుంది. ఇనప డోరు గోడల్ని 4 దెబ్బలు కొట్టినా పగిలిపోతాయి గోడలు. అయితే దేవుడు ఒక్క దినము మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్న వాగ్దానము నా జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. ఆ విధంగా నేను ఆ రోజు నైట్ అంతా దేవుడి సన్నిధిలో మేలుకువ కలిగి దేవుణ్ణి ఆరాధించుకుంటూ నేను బ్రతికిన నిమిషము ఆయన నాకు 2వ రోజు ఏమి ఇబ్బంది రాబోతుందో, నా ప్రాణానికి ఎటువంటి ఆపద రాబోతుందో గ్రహించిన నా తండ్రి, ఆయనకి సమస్తము తెలుసండి, ఆయనకి సమస్తము తెలుసు. అయితే ఆమెకి ప్రేరేపణ చేత ఆమె రావద్దనుకున్నా సరే నడిపించి మరి ఆ రోజు నా ప్రాణానికి కాపుదలగా ఉంచాడు. హల్లెలూయా. వాళ్ళు ఆ రౌడీలు మరి గంజాయి తాగిన వ్యక్తులు, మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు నన్ను ఏం చేసేవారో నాకు తెలీదు. మరి ఆ తల్లి ఆ అర్ధరాత్రి లేచింది, వాష్రూమ్ కి పోయింది, నేను ఉండేది చూడలేదు, వచ్చింది. ఇలానే ఆమెకి ఆస్తమా ఉంది. ఆమెకి సర్ది చేయకపోయినా ఇట్లా జలుబు రాకపోయినా సరే ఏమో అడ్డం వచ్చినట్టు బయటకు వచ్చిందంట. వచ్చినప్పుడు చూసిందంట తను నా డోర్ దగ్గర ఒక వ్యక్తి నుంచొని ఉన్నాడంట. అయితే సంజన క్యారెక్టర్ మంచిది కాదు, సంజనని ఇమీడియట్ గా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాలి అని ఆలోచనలు మొదలైపోయాయి ఆమెకి. అయితే ఆ వ్యక్తి ఈడు ఒకడు బయట ఉన్నాడు, లోపల ఇంకొక వ్యక్తి ఉండొచ్చు, ఇది వ్యభిచారము చేస్తుంది అని అనుకుంది. కానీ నేను ఒక వ్యక్తిని నమ్ముకొని అప్పటికి అన్ని విడిచిపెట్టేశాను. నాకు ఆ వ్యక్తే ప్రపంచం, వేరే వ్యక్తులతో తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఆమె అనుకొని, అయితే అక్కడ గేట్ దగ్గర ఉన్న 4 నువ్వు డోర్ కొట్టకు, ఒకటేసారి పగలు కొట్టేసే అటాక్ చేయొచ్చు అని సైగలు చేస్తున్నప్పుడు ఆ తల్లి చూసిందంట. అయితే ఈ పిల్ల ఎవరు పిలిచిన వ్యక్తులు కాదు, దీన్ని ఏదో చెయ్యాలని చెప్పి వచ్చారని చెప్పేసి ఆమె దొంగ నడిచినప్పుడు తన భర్త కూడా లెగవడం జరిగింది. ఎవరు అంటే మన గోడ దూకారు అని, నా
గోడ దూకారు అని తెలిస్తే నన్ను ఆమెని కొట్టేవాడు తిట్టేవాడో తెలీదు, నన్ను ఖాళీ చేసి పంపించేసేవాళ్ళు, నేను రక్షించబడేదాన్ని కాదు. నన్ను రక్షించాలని ఆమె కాపలా కాస్తూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉండేది. ఆ విధంగా మరి ఆ రోజు జరిగిపోయింది. దేవుడు నా ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు. హల్లెలూయా. ఆ విధంగా అయిపోయింది. నేను ప్రేమించిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు చెప్పాను, ఈ ఇంట్లో ఉన్నాను, ఇంత బాధపడుతున్నాను అని కృంగిపోయి కుమిలిపోయి ఏడ్చుకుంటూ చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట, నువ్వు ఒక పెద్ద చాకు పెట్టుకో, పొడిస్తే కేసు అవ్వదా అని అడిగాను. ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని ఏమి చేయట్లేదు, నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి నువ్వు వాళ్ళకి హాని చేస్తున్నావు కాబట్టి నీకు ఎటువంటి అపాయము జరగదు. అప్పటికే అన్ని సర్జరీలు చేపించేసుకున్నాను. నాకు మీలాగానే ఎక్కువ బలం ఉండదు. ఒక్కరినైతే ఏదో ఒకటి చేయొచ్చు, ఇద్దరినైతే మా అయితే కొంచెం కెపాసిటీ బలం తెచ్చుకొని చేయొచ్చు. 4-5 నేనేం చేయాలి? నేను తలదించుకున్నాను, వదిలేసి ఇంకా బాధపడ్డాను. మందిరానికి నడిపించిన క్రమంలో నాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఆ తల్లి దేవుడు చూపించిన కళ, ఆ స్థలములో విత్తనాలు వేస్తే ఇంతింత మొలకలు వచ్చాయంట. హల్లెలూయా. ఆ విధంగా తల్లితో దేవుడు నా గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. అయితే ప్రతి ఒక్కటి నా జీవితంలో జరిగేది ఆ తల్లి చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉండేవి. అవన్నీ ఖచ్చితంగా జరిగేవి. కళల ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అవి నా జీవితంలో జరిగినప్పుడు నేను నమ్మడం మొదలు పెట్టాను. ఆ విధంగా మరి నేను ఇల్లు ఖాళీ చేసేస్తానని కూడా దేవుడు చూపించినప్పుడు నేను అప్పటికే అనుకున్నాను, ఇల్లు ఖాళీ చేయాలని ఎతుకుతున్నాను. ఆ తల్లి చెప్పినప్పుడు అన్నాక ఆ తల్లి చెప్పింది, ఇల్లు ఖాళీ చేసేయాలి ఇంకొక 2 రోజుల్లో. నువ్వేంటి ఇచ్చేది ఇల్లు, నేను వేరే దగ్గర చూసుకుంటాను. మంచి ఇల్లు దొరికింది, హాలు బెడ్రూమ్ కిచెన్ 7,000 కిరాయి, పాష్ గా ఉండొచ్చు. ఈ ఇల్లు బాగాలేదు, ఈ అబ్బాయి రావట్లేదు, ఈ అబ్బాయికి ఇష్టం లేదేమో, లగ్జరీ లైఫ్ ఆ అబ్బాయిది, చాలా అద్భుతంగా ఉండాలి, అవి కొనుక్కోవద్దు ఇవి కొనుక్కోవద్దు అంటుంది. ఎందుకంటే నాకు ఇచ్చింది షరతు మీద ఇచ్చింది, 4 రోజులే ఉండాలి. నా క్యారెక్టర్ ని చూసుకుంటూ నెల పెంచుకుంటూ 1.5 సంవత్సరం అక్కడ ఉంచింది. హల్లెలూయా. నా క్యారెక్టర్ కాదు, అది దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే నేను మారగలిగాను, నా మనసు మారగలిగింది. ఆ విధంగా మరి నేను మారిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ మీద టార్చర్ అయిపోయింది రోజుకి అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇల్లు ఖాళీ చేసేసే సమయంలో దేవుడు తనకి కళను చూపించాడు. వెళ్ళిపోతుంది, మళ్ళా రోడ్డు మీద పడి డొల్లుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంది అని దేవుడు చూపించడం జరిగింది. ఆమె చెప్పింది ఆ కళ చెప్పినప్పుడు ఈమెకి పని పాట ఏం లేదు, కళలు కంటూనే ఉంటుంది. అస్తమాను నా గురించే కనాలా, వాళ్ళ బిడ్డల గురించి కనొచ్చు కదా. నేను హిజ్రాన్ని కదా, మరి నా మీద జాలితో ప్రేమతో ఆలోచిస్తూ పడుకుని ఉండొచ్చు, కళలు కనుండొచ్చు, ఆ కళలు వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుని కొట్టి పడేసి వెళ్ళిపోయాను. అయితే ఆ తల్లి చెప్పింది ఒక మాట. వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను, టీ పెట్టింది, టీ తాగాను. ప్రభువా, నార్మల్ గా ఇప్పుడు మనం కూర్చున్నట్టే ప్రార్థనలో కాదు, యేసయ్యా దీనికి చెప్పి నేను విసిగిపోయాను, నేను నీకే అప్పగిస్తున్నాను అనింది.